ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. ఉపవాసం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి రోజే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని ప్రజల నమ్మకం. రైతులు ఆ రోజు జొన్నలు బెల్లంతో పేలపిండి తయారు చేసి తింటారు. తొలి ఏకాదశి రోజు పేలపిండి తినటం ఆచారంగా వస్తుంది. పేలపిండి తొలి ఏకాదశి రోజు ప్రసాదం లాంటిది. ఈ పేలపిండి ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ సీజన్లో వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే సమయం. అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఈ సమయంలో ప్రజలలో బద్ధకం ఏర్పడకుండా ఏకాదశి అంటే 11. అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటిని ఒకటిగా చేసి దేవుడికి నివేదన చెయ్యాలి. దీనివల్ల సహజంగా వచ్చే బద్ధకం దూరం అయ్యి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. నిగ్రహం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియో